కొత్తగా ఆలోచించడంలో తప్పలేదు కానీ ఆ కొత్త దాంట్లో మనకు ఫ్యూచర్లో ఇబ్బంది అయిపోతే కష్టం కదండి. వైరల్ అవ్వాలంటే డేంజర్తో డైరెక్ట్గా డీలెట్ చేసుకోవడం అవసరం అంటారా? మళ్ళీ ఇప్పుడు ఎవరేం చేశారు? అంత డేంజర్ స్టంట్ అది? ఆ అబ్బాయి చేసేది కనిపించిన డేంజర్ అబ్బాయి. డేంజరు రోడ్డు మీద ఏదైనా స్టంట్ చేసేస్తే ఒకసారే ప్రాణం పోతుంది. కానీ ఇది చాలా ఇబ్బంది పెట్టేసి మెల్లమెల్లగా ఆరోగ్యం తినేస్తుంది. చూసేటోళ్ళకి వావ్ సూపర్ ఐడియా అనిపించిద్దేమో కానీ అది చాలా డేంజర్ తెలుసా? ఎంతకి నాకు అది చూపించకపోతే డేంజరో కాదో ఎట్టా చెప్తానమ్మా. ఒకసారి అది చూడు, అప్పుడు నీకే తెలిసిద్ది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలంటే ఇప్పుడు జనం ఏం చేస్తున్నారో తెలుసో? డాన్స్లు, డ్రామాలు, డేంజర్ స్టంట్లు, ఇంకా చెప్పాలంటే పొలంలో కూడా రీల్స్ రెవల్యూషన్ తీసుకొస్తున్నారు. ఏదో ఒకటి చేసి బ్రో నేను ట్రెండింగ్ లో ఉన్నా అని చెప్పుకోవాలి. అందుకే కొందరు రోడ్డు మీద స్టంట్లు, మరికొందరు బహిరంగంగా డాన్స్లు, ఇంకొందరైతే లైక్స్ కోసం లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు చూస్తే ఏంట్రా బాబు ఇది అని షాక్ అవ్వాల్సిందే. గ్రామాల్లో రైతులు పురుగు మందులు పిచికారీ చేయటం సాధారణమే. కాలినడకన వెళ్లి స్ప్రే చేయటం లేదా ఇప్పుడు కొత్తగా డ్రోన్లతో స్ప్రే చేయటం లాంటివి చూస్తున్నాం. కానీ ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది, బైక్ స్ప్రే టెక్నాలజీ. అవునండి, ఈ వీడియోలో ఓ వ్యక్తి మోటార్ సైకిల్ తొక్కుతూ పొలంలోకి వెళ్లాడు. వీపుపై పురుగుమందు కంటైనర్ పెట్టుకున్నాడు. ఆ స్ప్రేను చేతిలో పట్టుకుని పంటలపై పిచికారీ చేశాడు. మొదట చూసే వాళ్ళకు అబ్బా ఎంత ఈజీ పద్ధతి అని అనిపిస్తోంది. కానీ అసలు సమస్య ఏంటంటే ఇలా బైక్తో స్ప్రే చేస్తే పంటలకు కూడా నష్టం, మనిషికి కూడా ప్రమాదం. అంటే వైరల్ అవటానికి ట్రై చేస్తూ పంటలని వైరస్ చేయకూడదు కదా. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్నవారు కూడా సాంకేతిక అద్భుతాలు సృష్టిస్తున్నారు అని ఒకరు కామెంట్ చేయగా, స్థానిక గ్రామ శాస్త్రవేత్తలు నిజమైన ఆవిష్కర్తలు అని మరొకరు కామెంట్ చేశారు. ఇక్కడ బైక్ నడిపింది వ్యక్తి కాదు, ఇన్నోవేషన్ నడిచింది. కానీ నిజం ఏంటంటే ఇది చూసి నవ్వొచ్చినా, వావ్ అనిపించినా ఇలాంటి పనులు చాలా ప్రమాదకరం. పురుగుమందు అంటే చిన్న విషయం కాదు, శరీరానికి తగిలితే ఆరోగ్యానికి పెద్ద ముప్పు. అందుకే వైరల్ కావాలంటే ఐడియా బాగుండాలి. కానీ ఐడియా కోసం ప్రాణాలు రిస్క్ లో పెట్టకూడదు.